నిన్న నేడు రేపు ఎప్పటికీ ఇంటర్ ఎంఈసీలో నెంబర్ 1 గా నిలుస్తూ నేడు ప్రకటించిన ఇంటర్ ఎంఈసీ ఫలితాల్లో 985, 984, 983 మార్కులతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్స్. Hi everyone, I am Sree Vani, your English madam. I am a trainer in communication skills and also motivational speaker. So manam English class, spoken English ఎంత ఈజీనో ఇవాళ ఫస్ట్ ఎక్సర్సైజ్లో చూసిద్దాం. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మనం భయపడక్కర్లేదు అని చెప్పుకున్నాం. ఏదైనా నేర్చుకునేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, ఏది మాట్లాడాలన్నా మనం ఎవరితో మాట్లాడుతున్నాం? 90% మన ఎదురుగా ఉన్న వాళ్ళతో కదా. సో ద పర్సన్ బిఫోర్ అస్, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం లాంగ్వేజ్ని ఎలా కన్వే చేస్తాం? మ్యాక్సిమం బాడీ లాంగ్వేజే కన్వే చేసేస్తుంది. చాలా కొద్ది వర్డ్స్ మనకి అవసరం అవుతాయి, అంతే కదా. అయితే ఇంగ్లీష్లో మనం సెంటెన్స్ చేయాలి లేదా ఒక క్వశ్చన్ చేయాలి అన్నప్పుడు ఎస్పెషలీ ఈ తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే తెలుగు సెంటెన్స్కి ఇంగ్లీష్ సెంటెన్స్కి చాలా తేడా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి క్లోజ్ ది డోర్ అని ఉందనుకోండి. తెలుగులో మన వాక్యం ఏంటి? తలుపు మూసే. సో ద డోర్ అనేది ఇక్కడ వస్తుంది, క్లోజ్ అనేది ఇలా. మనకు తెలుగులో వచ్చేసరికి డోర్ ఫస్ట్ వస్తుంది, క్లోజ్ తర్వాత వస్తుంది. మనం వెంటనే ఏమంటున్నాం? డోర్ క్లోజ్ అంటున్నాం కదా. వెరీ సింపుల్. క్లోజ్ని ముందు తీసుకోండి, క్లోజ్ ది డోర్ అయిపోయింది సెంటెన్స్. తలుపు మూసే. అలాగే క్లోజ్ తీసుకుని క్లోజ్ ద విండో కదా. క్లోజ్ ఏం క్లోజ్ చేయాలి? క్లోజ్ ద బుక్. క్లోజ్ అని ఫస్ట్ తీసుకోండి. మనం ఏమేమి యాడ్ చేయొచ్చు అని ఒకసారి థింక్ చేయండి. సో క్లోజ్కి ఏం యాడ్ చేసాం? క్లోజ్ ద డోర్, క్లోజ్ ద బుక్, క్లోజ్ యువర్ ఐస్. ఐస్ అన్నాం కదా, మన కళ్ళు మూసుకో. సో ఏదైనా సరే క్లోజ్ అని క్రియాపదంతో స్టార్ట్ చేస్తే స్పోకెన్ ఇంగ్లీష్ మనము స్టార్ట్ చేసేయచ్చు. ఇలాంటి క్రియాపదం ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాం? మామూలుగా వర్బ్ అంటున్నాం. వర్బ్ మధ్యలో ఆర్ని అస్సలు పలకండి, వర్బ్ అనకూడదు, వర్బ్ అనాలి. అంటే అక్కడున్న అచ్చుని మనం లాగి పలికేయాలి, అంతే వర్బ్. అందరికీ ఈవెన్ 3rd, 4th క్లాసెస్ తెలుగు మీడియం చదువుతున్నా మనకి బోల్డ్ అనే వర్బ్స్ వచ్చు. 300, 400, 500 వర్బ్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి మనకి. ఆ వర్బ్స్ని యూజ్ చేసుకుని ఎలా సెంటెన్సెస్ తయారు చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ లెసన్. అంటే ఇవాళ నుండి మనం మాట్లాడేసేయాలి ఇంగ్లీష్. ఒక వర్బ్ తీసుకోవడం, దాని పక్కన మనం అనుకున్న వర్డ్ని కలిపేయడం. 2 వర్డ్స్. ఓకే, చూడండి. కమ్ మనందరికి తెలుసు, రా కదా. ఇక్కడికి రా అనాలనుకోండి, కమ్ హియర్. కమ్కి ఏం యాడ్ చేస్తాం మనం? జస్ట్. అయితే వాక్యాన్ని ఎలా స్టార్ట్ చేస్తున్నాం? కమ్. వాక్యాన్ని ఎలా స్టార్ట్ చేస్తున్నాం? క్లోజ్. అంటే వర్బ్తో మనం సెంటెన్స్ని స్టార్ట్ చేస్తే మనం ఎదుటి వాళ్ళకి చాలా సులభంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయచ్చు. ఒక పని చేయి అని చెప్పచ్చు. ఇక్కడికి రా, అక్కడికి వెళ్ళు, తలుపు మొయ్యి, మంచినీళ్ళు ఇవ్వు, ఫ్యాన్ ఆపు. మనం ఇవే మాట్లాడతాం కదా ఎవరితో అయినా, ఎక్కడైనా, క్లాస్మేట్స్తో అయినా, ఇంట్లో అయినా. ఇవి మాట్లాడాలంటే మనకు విడిగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. మనందరికీ ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చు. ఆ వర్డ్స్ని కరెక్ట్గా మనం కూర్చాలి, కరెక్ట్గా అరేంజ్ చేయాలి. అరేంజ్మెంట్ని గ్రామర్ అంటాం మనం. ఓకే, చూడండి. కమ్ హియర్. ఇప్పుడే రా అనాలనుకోండి, అప్పుడేమంటాం? కమ్ నవ్ అంటున్నాం. ఇంటికి వచ్చే అనాలనుకోండి, కమ్ హోమ్. అయితే ఈ కమ్ అనాలి దాన్ని, కమ్ కాకుండా కమ్. ఒకసారి విందాం. కమ్ హియర్, కమ్ నౌ, కమ్ హోమ్. త్వరగా రా అనాలి. మనకి ఫాస్ట్ అనే వర్డ్ తెలుసు కదా. కమ్ ఫాస్ట్, కమ్ ఫాస్ట్. ఒక్కొక్క వర్డ్ ఇలా తీసుకుంటే ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం వాడచ్చు. ఓకే, స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ తెలుసు కదా. స్విచ్ ఆన్ అనే వర్డ్ తీసుకున్నాం. స్విచ్ ఆన్, ఏం స్విచ్ ఆన్ చేయాలి? ఇప్పుడు యాడ్ చేద్దాం. స్విచ్ ఆన్ వాట్?
ఏంటి స్విచ్ ఆన్ చేయాలి? స్విచ్ ఆన్ ద టీవీ, స్విచ్ ఆన్ ద కంప్యూటర్, స్విచ్ ఆన్ ద ఫ్యాన్, స్విచ్ ఆన్ ద ఏసీ. స్విచ్ ఆన్ అనొచ్చు, టర్న్ ఆన్ అనొచ్చు. ఓకే, ఇంకొంచెం స్టాండర్డ్గా అయితే మనం టర్న్ ఆన్, టర్న్ ఆన్. వాట్? ఇప్పుడు చెప్పుకున్నవన్నీ టర్న్ ఆన్, టర్న్ ఆన్. లేదు టర్న్ ఆఫ్ అనాలి, లేదా స్విచ్ ఆఫ్ అనాలి. టర్న్ ఆఫ్ ద మొబైల్, టర్న్ ఆఫ్ ద కంప్యూటర్, టర్న్ ఆఫ్ ద టీవీ, టర్న్ ఆఫ్ ద ఏసీ, టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, ఎనీథింగ్. ఇంగ్లీష్ ఎంత ఈజీని అర్థమైంది కదా. కాబట్టి ఏ వర్డ్ అయినా తీసుకోండి, దానికి ఎన్ని రకాల సందర్భాలను జోడించగలిగితే అన్ని వర్డ్స్ని వాటికి జోడించండి. ఓకే, అలాగే ఓపెన్ తీసుకుందాం. ఏం ఓపెన్ చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఓపెన్ అని ఒక వర్డ్ తీసుకున్నాం. వర్బ్, వర్బ్ క్రియాపదం, యాక్షన్ ఉండాలి. క్రియాపదం అంటే ఏంటి? ఫిజికల్ వర్క్ అవ్వచ్చు, మెంటల్ వర్క్ యాక్టివిటీ అవ్వచ్చు. యాక్టివిటీ, ఎనీ యాక్టివిటీ, ఫిజికల్ ఆర్ సైకలాజికల్ యాక్టివిటీస్ అన్నిటినీ మనం వర్బ్స్ అంటాం. ఓకే, ఇంకా చాలా వర్బ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. స్థితిని చెప్పే వర్డ్స్ ఇంకోటి ఇంకోటి ఇంకోటి. కాబట్టి ఓపెన్ అన్నాం. ఓపెన్ అనగానే వాట్? ఓపెన్ ద బుక్, ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ అన్ అకౌంట్. ఓపెన్ అన్ అకౌంట్ ఎక్కడ? బ్యాంక్లో, ఇన్ ద బ్యాంక్. ఓపెన్ మనకు తెలుసు. యాన్ అకౌంట్ ఒక అకౌంట్ ఎక్కడ? బ్యాంక్లో కదా. ఇప్పుడు ఒక గమ్మత్తైన విషయం చెప్తాను. తెలుగు వాక్యం తీసుకుంటే బ్యాంకులో ఒక ఖాతాను తెరువు. అప్పుడు ఏం చెప్తున్నాం? ఇలా వచ్చేసిన సెంటెన్స్ మనకి తెరువుతో స్టార్ట్ చేస్తున్నాం. తెలుగులో ఒక సెంటెన్స్ ఊహించుకోండి. బ్యాంక్లో ఒక ఖాతా తెరువు, జీరో అకౌంట్ తెరువు అని చెప్పారు ఎవరో. ఓపెన్ ఫస్ట్ అనుకుందాం, ఓపెన్తో స్టార్ట్ చేద్దాం. ఏం ఓపెన్ చేయాలి? అన్ అకౌంట్. ఎక్కడ? ఇన్ దిస్ బ్యాంక్. ఏదో ఆ బ్యాంక్ పేరేదో, ఇన్ ఎస్బీఐ, ఇన్ సంథింగ్ సంథింగ్ సంథింగ్. ఇంగ్లీష్ ఇస్ దట్ ఈజీ. అర్థమైందా? ఇవాళ ఏం చేస్తారంటే ఒక 30 to 40 సెంటెన్సెస్ వర్బ్స్ గుర్తు చేసుకోండి. ఒక్కొక్క వర్బ్కి ఎన్ని అటాచ్ చేయగలిగితే అన్ని సందర్భాలు. ఒక గివ్ అనే వర్డ్ తీసుకున్నారు, ఇవ్వు కదా. ఏమి ఇవ్వాలి? బుక్ ఇవ్వు, పెన్ ఇవ్వు, మంచినీళ్ళు ఇవ్వు, అన్నీ గివ్. తర్వాత గివ్ మీ వాటర్, గివ్ మీ అ పెన్, గివ్ మీ సంథింగ్ టు ఈట్, గివ్ అ పేపర్, గివ్ ద పాస్బుక్, గివ్ క్యాష్, మీ ఇష్టం. సో ఒక్క గివ్ తీసుకుంటే హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, అర్థమైంది కదా. సో స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ very easy, broken English. Very easy, it is very easy because it is broken English. ముందు ఎదుటి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మనం మొదలు పెడతాం. ఓకే, నెక్స్ట్ చేయొద్దు అని చెప్పాలనుకోండి, ఇవ్వవద్దు, చేయవద్దు అని రాసుకుంటాం తెలుగులో. దానికి ఏం చేస్తున్నాం? డోంట్. డోంట్ ఓపెన్ ద బుక్, డోంట్ క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు చెప్పిన సెంటెన్స్ క్లోజ్ కంటే ముందు డోంట్ యాడ్ చేస్తాం. ఓకే, లుక్ హియర్. Don't come now. ఇప్పుడు రావద్దు, ఇప్పుడు రావద్దు. అర్థమైంది కదా. కమ్ అన్నాం ఇంతకుముందు, రా. ఇప్పుడు అన్నాం కమ్ నౌ, అయిపోయింది. ఇప్పుడు రావద్దు అనాలనుకోండి, ఆ కమ్ కంటే ముందు ఏం చేసాం? డోంట్ యాడ్ చేసాం. డోంట్ కమ్ నౌ. ఓకే, దిస్ ఇస్ సింపుల్ స్టార్టింగ్ ఫర్ ఇంగ్లీష్. ఇవాటి నుండి ఇలాంటి సెంటెన్సెస్ మీకు ఎన్ని వర్బ్స్ వస్తే అన్ని వర్బ్స్తో పక్కన ఏ వర్డ్ని జోడించగలము అని ఆలోచిస్తూ సెంటెన్సెస్ తయారు చేసేయండి. ఆల్ ఆఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్ అండ్ ఎంజాయ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఆల్ ద బెస్ట్.